ఈరోజు బీట్రూట్ కర్రీ చేస్తున్నానండి. ఈ బీట్రూట్ కోసి పెట్టుకున్నాను. అందులోకి ఉల్లిగడ్డ ఆల్రెడీ ఇది పెట్టాను, బగోన పెట్టాను. జీలకర్ర ఆవాలు వేసాను, నూనె పోసి అవి గోలినాయి. చూడండి, ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాను. నీళ్ళ ఈ అల్లం వెల్లిపాయ వేస్తున్నాను. ఇది మంచిగా గోలాక కరివేపాకు వేస్తున్నాను. ఇది కొంచెం మంచిగా గోలాలి, కొంచెం బ్రౌనిష్గా రావాలి. చూడండి, మంచిగా గోలినాయి కదా. ఇప్పుడు పసుపు వేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్. కలుపుకొని బీట్రూట్ వేసుకోవాలి. మంచిగా 2-3 టైమ్స్ కడిగాను బీట్రూట్ను. ఇది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువనే పడుతుంది. కానీ కారం ఇప్పుడే వేయకూడదు, కొంచెం ఇది మంచిగా మగ్గాలి. ఒక 15 మినిట్స్ దాకా మగ్గాలి, అప్పుడు కారం వేయాలి. ఇప్పుడు మూత పెడతానండి. చూద్దామండి. ఇప్పుడు 15 నిమిషాలు అయింది. మీడియం మంటలోనే ఇదంతా జరిగిందండి. 15 నిమిషాల నుంచి మంచిగా ఉడికింది. చూడండి, ఈ టైంలో కారం వేసుకోవాలి. ఇది 1/2 కిలో బీట్రూట్ అండి, చిన్నగా కోసాను. ఇందులో ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తున్నా. 1 స్పూన్నర సరిపోతుంది, మరి కారం కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. వేసుకొని మంచిగా కలపాలి. మధ్యలో 2 సార్లు కలిపానండి నేను 15 నిమిషాలల్లా. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది, తర్వాత చూపిస్తానండి. చూడండి, కారం వేసి 5 మినిట్స్ అయింది. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను, అలాగే కొత్తిమీర. చూడండి, ఇంతేనండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చూడండి, తినని వాళ్ళు కూడా తింటారు. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంతేనండి.